సంధ్య థియేటర్ కి ఒక గట్టి షాక్ తగిలిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే గతంలో ఏదైతే డిసెంబర్ 4వ తారీఖున పుష్ప 2కి సంబంధించిన ప్రీమియర్ షో సంబంధించి అక్కడ అల్లు అర్జున్ రావడం జరిగింది. ఆ నేపథ్యంలో ఒక మహిళ రేవతి అనే మహిళ 39 సంవత్సరాల మహిళ చనిపోవడం జరిగింది. అంతేకాకుండా తన బాబు ఎవరైతే ఉన్నారో శ్రీతేజ అనే వ్యక్తి తను కూడా ప్రస్తుతానికి ప్రాణాలతో బ్రెయిన్ డెడ్ అయ్యి కిమ్స్ హాస్పిటల్లో వైద్యం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే దానికి సంబంధించి ఆల్రెడీ గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పెద్ద చర్చ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అదే కేసులో కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ ఒక రోజు కూడా జైలుకు వెళ్లడం జరిగింది. ప్రస్తుతానికి మధ్యంతర బెయిల్ మీద ఉన్నాడని మనం బలంగా చెప్పుకోవచ్చు. అయితే తాజాగా చూసుకుంటే నిన్న సిటీ కమిషనర్ అయిన సివి ఆనంద్ అయితే ఆ శ్రీతేజ బాబు ఎవరైతే ఉన్నారో తనని చూసి తన పరిస్థితి ఎలా ఉందో అనేది మొత్తం కూడా హెల్త్ అప్డేట్ అనేది చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి అయితే పరిస్థితి విషమంగా ఉంది, ఏం జరుగుద్ది అనేది చెప్పలేమనేటట్టు ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇటు పోలీసులు ఎవరైతే ఉన్నారో చికట్పల్లి పోలీస్ స్టేషన్ తరపు నుంచి సంధ్య థియేటర్ కి సోకాల్ నోటీసులు అయితే అందించడం జరిగింది. మెయిన్ గా ఈ థియేటర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడంలోనే కానీ, లేదంటే అల్లు అర్జున్ రాకూడదన్నా కానీ అక్కడికి వచ్చినందుకు వాళ్ళు ఏర్పాట్లు చేసినందుకు దానికి సంబంధించి వాళ్ళ మీద కేసు పెడుతున్నాం అనేటట్టు ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడో ఆ నేపథ్యంలో A2 కింద కీలకంగా చూసుకుంటే సంధ్య థియేటర్ ఓనర్స్ ను కూడా సోకాల్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే ప్రస్తుతానికి అయితే సంధ్య థియేటర్ అనేది సీజ్ అవుతున్నట్టు మనకైతే కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి చూసుకుంటే ఈ సోకాల్ నోటీసులు ఏవైతే ఉన్నాయో అవి చికట్పల్లి పోలీస్ స్టేషన్ తరపు నుంచి ప్రత్యేకించి కూడా సంధ్య థియేటర్ ఓనర్స్ కి కానీ సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ కి కానీ అందజేయడం జరిగింది. ఈ నెల 22వ తారీఖు లోపు దీనికి సంబంధించిన పూర్తి వివరణ అనేది ఇవ్వాలి అన్నట్టు ఒక సూచిక అయితే చెప్పడం జరిగింది. మరి సంధ్య థియేటర్ ఓనర్స్ ఏ విధంగా స్పందిస్తారని చూడాలి. ఇప్పటికే కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు, మమ్మల్ని ఈ కేసులో నుండి తప్పించండి అనేటట్టు చాలా సార్లు అయితే కొన్ని వాదనలు చేయడం జరిగింది. మరి కోర్టులో ఎటువంటి వీళ్ళకి న్యాయం జరుగుద్ది, ఖచ్చితంగా వీళ్ళు ఏదైనా తప్పు ఉందా లేదా అనేది అయితే ఫైనల్ గా కోర్టులో అయితే తెలియవలసి ఉంది. ఏదేమైనా కానీ ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రం ఈ సంధ్య థియేటర్స్ కి అయితే కొంత గడ్డు కాలం అని మనం అయితే చెప్పుకోవాలి. ఏదైతే అక్కడ ఒక మహిళ చనిపోయారో అల్లు అర్జున్ రావడం వల్ల అప్పటి నుంచి కూడా ఈ కోర్టులు కేసులు అనేటట్టు సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ అంతా కూడా కొన్ని ఇబ్బందులకు గురవుతుందని మనం బలంగా చెప్పుకోవచ్చు. అయితే నిన్న తాజాగా చూసుకుంటే పోలీసులు అయితే సోకాల్ నోటీసులు ఇవ్వడం, దాని గురించి ఈ నెల 22వ తారీఖు వరకు కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా అందజేయాలి అనేటట్టు తెలియపరచాలి అనేటట్టు పోలీసులు అయితే చెప్పడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, ఖచ్చితంగా సంధ్య థియేటర్ అనేది పూర్తిగా సీజ్ చేస్తారా లేదనంటే కొద్ది కాలం పాటు సీజ్ చేసి తర్వాత కోర్టులో వచ్చిన న్యాయం ప్రకారంగా చూసుకుంటే వాళ్ళకి న్యాయం జరుగుద్దా, థియేటర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీఓపెన్ చేస్తారని చూడాలి. ఏదేమైనా సరే ఇది ఒక దారుణమైన సంఘటన మనం అయితే చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ కీలకంగా రావడం వల్ల ప్రీమియర్ షోకి ఒక ప్రాణం అయితే కోల్పోవడం జరిగింది, ఇంకొక ప్రాణం అయితే చావు బతుకుల్లో ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకొక ప్రాణం ఖచ్చితంగా ఒకవేళ ఇంకొక ప్రాణం అనేది ప్రస్తుతానికి అయితే చావు బతుకుల్లో ఉంది కాబట్టి ఆ ప్రాణం కానీ ఖచ్చితంగా ఒకవేళ కోల్పోయిన పరిస్థితి వచ్చింది అని అంటే మాత్రం ఖచ్చితంగా సంధ్య థియేటర్కి ఇంకా పర్మనెంట్ గా కూడా జైలు జీవితమే. ఇటు అల్లు అర్జున్ కూడా ఖచ్చితంగా జైలు జీవితానికి మగ్గిపోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఏం జరుగుద్ది రాబోయే రోజుల్లో అనేది మనం అయితే ఎదురు చూడాలి.